గుంటోళ్ళు కాలు నుంచి గుంటోళ్ళు కాలు నుంచి గుంటోళ్ళు కాలు నుంచి సచివాల లేపినావా సుదేవ దేవ సచివాల లేపినావా అలా నేనలో అలా నేనలో నలజాతిగా వరించి నల రూపమెత్తినావా హల్లెలూయా. మరొకసారి క్రిస్మస్ సందర్భంగా మీరు చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, మనం నమ్మము యేసుక్రీస్తు అనే దేవుణ్ణి. ఆ దేవుని అన్న తర్వాత ఆయన్ని మాత్రమే క్రైస్తవులు పూజించాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే మన కానుకలు చెల్లించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువు చుట్టూ శిష్యులు ఉన్నప్పటికీ ఎవరు వారికి నొక్కలేదు, వారిని ఆరాధించలేదు, వారిని పూజించలేదు. నేను నిన్న దినాన్ని చెప్పాను, ఎవరి బైబిల్ గ్రంథం ఇంకా చూస్తాము. పేతురు గారు కూడా అదే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడు. ఆ ఊరు వారందరూ కూడా పూదండలు పట్టుకొచ్చి పేతురు గారికి వేస్తున్నప్పుడు పేతురు గారు కూడా ఇది అంటారు, అయ్యలారా నేను కూడా మీలాంటి మానవుడినే, మీరు మానవులు ఎవరిని పూజించొద్దు, పూజారుడు గాయనాడు దేవుడు ఆయన పూజించినని పేతురు గారు కూడా సాక్ష్యం చెప్పారు. పౌలు గారికి సాక్ష్యం చెప్పారు, పేతురు గారికి సాక్ష్యం చెప్పారు. ఎవరు పూజించమని, ఎవరిని ఆరాధించమని, ఎవరిని మహిమపరచమని. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఎవరిని పాస్టర్ గారిని ఆరాధించేవారు ఎక్కువ, మరియమ్మ గారిని ఆరాధించేవారు ఎక్కువ, ఎవరిని వారు కనపడే వారందరినీ ఆరాధించేవారు ఎక్కువ. వారితో పాటు కూడా యేసు ప్రభు వారు కూడా ఆరాధిస్తున్నారు. అది చాలా పొరపాటు, వాక్యానుసరమైంది మాత్రము కాదు. మనం కాపాడింది ఎవరు? ఈ రోజున ఈ 2023 సంవత్సరాలంతా మనం కాపాడుతుంది ఎవరు? ఎవరు? నేనా? దేవుడా? ఎవరా దేవుడు? మరి ఇప్పుడు ఆయన్ని కదా మనం మహిమపరచాలి. అందుకనే ఈ క్రిస్మస్ రోజున ప్రపంచమంతా కూడా ఆయన్ని మహిమపరుస్తారు. దేవా, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు నాయన, మమ్మల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చావు నాయన, మా కొరికి ఈ లోకానికి వచ్చావు కనుక మీకు స్తుతులు స్తోత్రాలన్నీ తలమెత్తి కొనియాడి దేవుని మహిమపరుస్తున్నారు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న క్రైస్తవ భక్తులు అన్యులు అనేక మంది. కనుకనే ఈ యొక్క మధ్యాహ్నం మీ అందరికీ తెలియజేసే మంచి మాట ఏంటంటే, చూడండి ఆ చక్కని మాట రాయబడ్డది. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి యేసు ప్రభు వారు వీరిలో పుట్టెను. ఎవరంటే యేసు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడై ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలాంటి దేవుడు అంటండి? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డ చక్కని మాట. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఈ రోజున దేవుడు అనే దానికి అర్థం లేకుండా అయిపోయింది. దేవుడు అనే దానికి ఏమి లేకుండా అయిపోయింది? అర్థం లేకుండా అయిపోయింది. కానీ దేవుడు దేవుడే, మనుషులు మనుషులే.
మనుషులు మనుషులుగా చూద్దాం, జంతువులు జంతువులుగా చూద్దాం, దేవుని దేవునిగా చూద్దాం. ఈ దేవుడు కేవలం మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన్ని ప్రేమించి ఆయన హత్తుకుని ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ మనం ఎంతకాలం అయితే బ్రతికుంటామో అంతకాలం కూడా ఆయన ఆరాధించేవాడు ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయంలో చదవండి 11వ వచనం. మరియు నేను చూడగా ఆ సింహాసనమును జీవులను, ఈ మాట అందరూ వినాలి, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క ఎంతమంది ఉన్నారంటండి? కోట్లాది మంది దూతలు, కోట్లాది మంది పెద్దలు, కోట్లాది మంది పరిశుద్ధులు ఉన్నారట ఆ సింహాసనం దగ్గర. ఏ సింహాసనం దగ్గర అంటే యేసు ప్రభు వారి యొక్క సింహాసనం దగ్గర కోట్లాది మంది దూతలు, కోట్లాది మంది ప్రజలు ఉన్నారట. ఉండి ఏం చేస్తున్నారట? వారు వధింపబడిన గొర్రె పిల్ల ఆ శక్తియు ఐశ్వర్యమును, జ్ఞానమును బలమును, ఆ ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. వధింపబడిన గొర్రె పిల్ల అనగా ప్రభువైన యేసు. యేసు ప్రభు వారికి లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పేరుంది. ఆయనకి ఏం పేరండి? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల మానవులందరి పాపాల కొరకు వధించబడ్డారు శిలువలో. ఆ వధించబడిన యేసు ప్రభు వారిని గూర్చి పరలోకములో లేదా స్వర్గలోకములో దూతలు, పెద్దలు, పరిశుద్ధులు దేవునికి స్తుతిగానము చేయొచ్చు. ఆ దేవాది దేవుడు మహిమపరుస్తున్నారు. కనుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రిస్మస్ సందర్భంగా దేవుని మందిరానికి వచ్చి మనందరం కూడా మన దేవుడు పూజలుడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మన దేవుడు సమస్త మహిమ ఘనతలకు ఆయనే అర్హుడు. కనుకనే ఈ రోజున యేసు ప్రభు వారు మనకుండగా మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. యేసు ప్రభు వారు మనకుండగా మన సమస్య ఎవరితో చెప్పుకోక్కర్లేదు. మన సమస్యని దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు, మనకి శాంతిని, సమాధానం, నెమ్మదినిచ్చే దేవుడు, మనకు అనేక విషయాల్లో తోడుగుండి మనం నడిపించే దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. అందుకని ఏమంటే యేసు ప్రభు వారి యొక్క జన్మదినము ఈ దినాన్న ప్రపంచమంతా జరుపుకుంటుంది. ప్రపంచం అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి? దాన్ని చదువుకున్న వాళ్ళు చెప్పండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 200 పైగా దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు? ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. ఆ 200 పైగా దేశాలు మన భారతదేశం ఒక దేశం. మీకు అర్థమైందా? మన భారతదేశం ఒక దేశం, మిగతా ఇంకా 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల వారు కూడా ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఇంచుమించు 850 మంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 850 మంది కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 850 మంది కోట్ల ప్రజల్లో ఒకవేళ ఒక 200 మంది కోట్ల ప్రజలు తీసేసిన ఎవరు ఇంచుమించు ఏమండి 600 లేదా 500 కోట్ల మంది ప్రజలు దేవుణ్ణి ఈ రోజున స్తుతించి దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ దేశం వెళ్ళినా యేసు ప్రభువుని గూర్చి, ఏ ప్రాంతం వెళ్ళినా యేసు ప్రభువుని గూర్చి చెప్తున్నా. యేసు ప్రభు దేవుడు అండి, ఆయన నమ్మితే పరలోకం ఉందని అనేక మంది దేవునికి వాక్యం చెబుతూ దేవుని కనపరుస్తున్నా. కనుక ఈ దినాన్న ప్రియం దేవుని బిడ్డలారా, దేవుని అందుకు వచ్చిన మనందరం కూడా యేసు ప్రభు వారు నిజమైన దేవుడని, యేసు ప్రభు వారు లోకరక్షకుడని, యేసు ప్రభు వారు సర్వాధికారైన దేవుడని, యేసు ప్రభు వారు ఆది అందున్న దేవుడని, యేసు ప్రభు వారు సర్వ సృష్టికి అధిపతి అని మనం గ్రహించి ఆయన దినాన్న మనము ఈ రీతిగా పూజించి ఆరాధిస్తున్నాం. ఈరోజు యేసయ్య బర్త్డే అన్నట్టుగా ప్రపంచమంతా పూజిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తా. 25వ తారీఖు యేసయ్య పుట్టినరోజు. మరి జనవరి 1 ఏంటి? జనవరి 1 ఏంటి? బైబిల్ గ్రంథం చూద్దాం. జనవరి 1 ఏంటో ఒకసారి చూద్దాం.
రక్షకుడు దయించినాడట